కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, చీర గాజులు కేసీఆర్ కు పంపు, మహిళలను చులకనగా చేసి మాట్లాడితే తాట తీస్తాం. మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి పాడెక్కే సమయం వచ్చింది. అక్క మర్డర్లు చేసినావు ఇంతకుముందు ఎప్పుడన్నా? ఎన్ని హత్యలు చేసినావు అక్క? పాడెక్కిస్తాడట, పాడి కౌశిక్ రెడ్డిని పాడెక్కిస్తుందట. మరి ఎక్కడన్నా ఉంటే జరా తయారు చేసి పంపరాదు, నీ పుణ్యం. ప్రజాప్రతినిధివా లేకపోతే హత్యలు చేసే కూనికోరివా? నువ్వు కౌంటరీ పాడి కౌశిక్ రెడ్డిని, కౌంటరీ పాడి కౌశిక్ రెడ్డిని విమర్శలు చేయి. పాడెక్కే సమయం అంటే ప్రాస కలిసిందని పాడెక్కిస్తావా? 6 అడుగుల అందగాడు యువకుడు ఏమంటున్నావు అక్క? 100 సంవత్సరాలు బతకవలసినోడు ఏం మాట్లాడతాను? పాడెక్కిస్తావా? సరే, ఇదే మాట అయినా అంటే మహిళలను వెనక ముందు చూడకుండా గంత మాట అంటావా అని మళ్ళీ ఇదో కథ. నీదెట్లా ప్రాణమో పాడి కౌశిక్ రెడ్డిది కూడా గట్లనే ప్రాణం. ఆయన తన పార్టీని డిఫెన్స్ చేసుకోవడానికి విమర్శలు చేస్తాడు, నువ్వు నీ పార్టీని డిఫెన్స్ చేసుకోవడానికి విమర్శలు చేయి. పాడెక్కిస్తా అని మళ్ళీ పైగా చట్టబద్ధమైన పదవిలో ఉండి ఏకంగా చెప్పు తీసి చూపెడతావా? పుసుకుని ఆయన బూటు తీసి చూపెడితే ఎక్కడుంటుంది నీ గౌరవం? ఆయన బూటు తీసి చూపెడితే నీ గౌరవం ఉంటుందా? మహిళవి ఉందా? రాజకీయాలు చేయి. మగవాళ్ళు కొంచెం అటో ఇటో మాటలు జారుతా అంటారు, నిన్నేమన్నా వ్యక్తిగతంగా జారితే అది ప్రజలు చూసుకుంటారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు ఒక మహిళను చూడకుండా నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటారు. నువ్వు తక్కువ తీసి చెప్పు చూపెడతా అంటే ఇంకో 10 చెప్పులు తీసి చూపెడతా. నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు సుజాతక్క? ఇది నువ్వు నేర్చుకున్న రాజకీయం. ఇప్పుడు నీ వల్ల మహిళా జాతి మొత్తం సిగ్గుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోజా గిట్లనే రెచ్చిపోయింది. ఆఖరికి ఏమైంది పరిస్థితి? ఉందాక నడపని తెలంగాణ రాజకీయాలు సీఎం దృష్టిలో పడాలను, ప్రజల దృష్టిలో పడాలను. చెప్పులు ఖాళీగా ఉన్నాయి, కాళ్ళ కానీ తీసి చెప్పులు చూపెడితే ఓ 10 చెప్పులు మళ్ళీ తిరిగి చూపెడతారు. ఈ రాజకీయం చెడిపోవడానికి ఇలాంటి వాళ్ళు కారణం. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ లో ఉన్న ఒక మహిళ చైర్పర్సన్ గా చెప్పు తీసి చూపించినావు. ఇప్పుడు బీఆర్ఎస్ లో మహిళలు లేరా? వాళ్ళు తీసి చెప్పులు చూపెడితే ఈ చెప్పుల రాజకీయం అన్నాడు వాళ్ళ తెలంగాణలో. ఇప్పుడు మీ వల్ల బుద్ధి తెచ్చుకోవచ్చారా? పాడి కౌశిక్ రెడ్డి ఓపిక పట్టి ఉన్నాడేమో. ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి బూటు తీసి బూటుతోటి కొడతా అంటే ఎట్లుంటుందో చూసుకో. మరి అక్కడికి రాకముందే బుద్ధి తెచ్చుకొని చెప్పులు కాదు, పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు నువ్వేం మాట్లాడాలి, చెప్పు తీసి చూపించాలని. ఇప్పుడు పెద్ద లీడర్ అయినావా రాష్ట్రంలో? నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకున్నట్టు మహిళగా. అంటే మహిళలు ఇంత హీనంగా ప్రవర్తిస్తున్నా, మహిళా లీడర్లు కూడా ఈ జెంట్స్ కి సంబంధించిన లీడర్స్ లెక్క ఇంత దిగజారి మాట్లాడుతున్నా అని నీకు నువ్వే తగ్గించుకున్నావు. మంచిగుండక్క, చైర్పర్సన్వి. చెప్పులు కాళ్ళకేసుకో, చేతులు ఎందుకు పట్టుకుంటాను? గా మాత్రం బుద్ధి లేకపోతే ఎట్లా? కేసీఆర్ కు గాజులు చీర పంపాలట. కేసీఆర్ కాలు గోటికి సరిపోతావా నువ్వు? కేసీఆర్ కాలు గోటికి సరిపోతావా? ఈరోజు నీకు చైర్పర్సన్ వచ్చిందంటే కూడా కేసీఆర్ కారణం. ఆంధ్ర రాష్ట్రం అట్నే ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్నే ఉంటే నీలాంటి సంస్కారహీనులు, మహిళల్లో ఉన్న సంస్కారహీనులు ఈరోజు చైర్పర్సన్ అయ్యేటోళ్ళ. నోరు దగ్గర పెట్టుకొని పదవికి వన్య తెచ్చేటట్టు, పదవిని గౌరవిస్తూ పదవిలో కూర్చో. నువ్వు మాట్లాడితే మాలాంటి వాళ్ళు షబ్బాస్ అనుకోవాలి. చెప్పు చూపించేమో పాడి కౌశిక్ రెడ్డికి, అదేవిధంగా కేసీఆర్కి ఏమో చీర గాజులు పంపుతారట. గిట్లనా మాట్లాడేది? మరి కేసీఆర్కు చీర గాజులు పంపితే ఇంకో జత రేవంత్ రెడ్డికి పంపపోయినా? వాళ్ళిద్దరు మొగోళ్ళే. మరి ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన తాజీ ఎమ్మెల్యే. మరి ఆయనకు పంపి నాకు పంపకపోతే బాధపడాడు? పంపు. మరి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది.